పంటల సాగులో సాగునీటి వినియోగం మొదలు చీడపీడల నియంత్రణ వరకు రైతులకు అడుగడుగునా సవాళ్లే. సకాలంలో నీరందిస్తున్నామా? సరిపడా అందుతుందా? వాతావరణ ప్రతికూలతలతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయనే సందేహాలు సర్వసాధారణం. అయితే నూతన సాంకేతికత సాయంతో ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటూ చెబుతున్నారు వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరిశోధనా ప్రాజెక్టులో భాగంగా నూతన ఆవిష్కరణలను వినియోగిస్తున్నారు. మురుగునీటి శుద్ధీకరణ, ఆటోమేటివ్ వెదర్ స్టేషన్, ఏఐ సాయంతో నీటిని అందించడంపై క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయంలో ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు, ఆధునిక సాంకేతికను ఉపయోగించి రైతులకు వివిధ విభాగాలైన భూమి మరియు నీటి సంరక్షణ విభాగము, యాంత్రీకరణ మరియు విలువ ఆధారిత రంగాలలో మేము విశేషంగా కృషి చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం మేము భూమి మరియు నీటి సంరక్షణ విభాగంలో 3 ప్రాజెక్టులను చేయడం జరిగింది. మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమం ఒకటి, ఇంకొకటి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. దీంతో వాతావరణ అనుగుణంగా పంటలను సాయిల్ మాయిశ్చర్ కావచ్చు, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ అన్ని పారామీటర్స్ని సమీకరించి విలువలను బట్టి మనము ఇరిగేషన్ ఇస్తాము. ఇంకొకటి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నీటిని అందించడం. అందులో భాగంగా మేము మొక్కజొన్న పంటలో ప్రయోగాత్మకంగా రెగ్యులర్గా రైతులు వేసే డ్రిప్ పద్ధతితో పాటు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నీటిని సరఫరా చేయడం జరిగింది. మొక్కజొన్న పంటలో దిగుబడిలో కూడా మేము 20% అధిక దిగుబడి, విత్తన నాణ్యత అన్నింటిలో కూడా మేము మంచి ఫలితాలను పొందడం జరిగింది. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ యూస్ చేసి దాంట్లో మనకి సాయిల్ మాయిశ్చర్, అలాగే సాయిల్ టెంపరేచర్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, అలాగే పెస్ట్ డిటెక్షన్, రెయిన్ వాటర్ ఎంత వస్తుందని తెలుస్తుంది. ఈ డేటాను యూస్ చేసుకుని మనం డైరెక్ట్గా వాటర్ ఎంత ఇవ్వాలి ఏమి అని అదే మనకు చూపిస్తుంది. తర్వాత క్రాప్వర్డ్ డేటా మోడల్ యూస్ చేసుకుని, అంటే ప్రీవియస్ 25 years డేటాను యూస్ చేసుకుని దాని యావరేజ్ తీసుకుని ఇంత ఇరిగేషన్ ఇవ్వాలి అని మనం గ్రోత్ స్టేజెస్ ద్వారా డివైడ్ చేసుకున్నాము. దాని ప్రకారం మేము వాటర్ని ఇస్తున్నాము. రైతులకి ఏ విధంగా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది, ఇంకా మనం వాడుతున్న ముందు పద్ధతుల నుంచి మనకి ఏం ఇంకా కంట్రోల్ మెథడ్స్, ప్రివెన్షన్ మెథడ్స్ పెంచుకోవాలి, దీని ద్వారా లేబర్ కానీ మన వర్క్ కానీ ఎలాగ రెడ్యూస్ చేసుకోవాలనేది మేము పరిశోధన చేస్తున్నాము. ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాము, అది కంపెనీ వాళ్ళే మాకు ప్రొవైడ్ చేశారు. అందులో నుంచి మాకు ఈ డేటా మొత్తం వస్తుంది. అధ్యాపకుల సూచనలు, సలహాలతో టమాటా, మొక్కజొన్న సాగు చేసి ప్రయోగ ఫలితాలను నమోదు చేస్తున్నారు. పంటలో అమర్చిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పరికరం మొబైల్కు అనుసంధానం చేయడంతో వాతావరణ మార్పులను మెసేజ్ రూపంలో అందిస్తుందంటూ వివరిస్తున్నారు. ఇక్కడ గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ను చేస్తున్నారు. అంటే మన ఇంట్లో వాడినటువంటి వాష్ నీరు కావచ్చు, సింక్ నీరు కావచ్చు, బట్టలు ఉతికినటువంటి నీరుని తిరిగి ఏ విధంగా వాడుకోవాలి అన్న దాని మీద వీళ్ళు పరిశోధన చేయబోతున్నారు. ఇందులో ఉన్నటువంటి ఈ కెమికల్ కంటామినేషన్ తగ్గించగలిగితే తిరిగి ఈ వాటర్ని మనము గార్డెనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు, లేదా మళ్ళీ హ్యాండ్ వాష్ కోసం కానీ ఇంకొక వాష్ కోసం కానీ వాడుకోవచ్చు. ప్రాజెక్ట్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఉండాలి, అలాగే ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో లో ఇన్వెస్ట్మెంట్ తోటి తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి గ్రే వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ను డిజైన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ చేసింది బట్టలు ఉతికిన వాటర్ 500 లీటర్లు తీసుకొని దాన్ని మోటార్ ద్వారా పంపు చేసుకొని ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్లో మేము ఫిల్టరింగ్ చేసుకున్నాం. ప్రైమరీ ఫిల్టర్లో కోల్, శాండ్, దాని తర్వాత కొబ్బరి పీచు, మొక్కజొన్న కంకులు యూజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తాం. సెకండరీ ఫిల్టర్లో ఒక కోల్ యూజ్ చేసుకొని ఫిల్టరేషన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పంప్ చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసిన వాటర్ మేము టెస్ట్ చేసాం, pH, TDS దాన్ని టెస్ట్ చేసుకొని అది మనం ఉపయోగించుకోగలమా లేదా అని చెప్పి కూడా టెస్ట్ చేసాం. కళాశాల 4వ సంవత్సరం బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పరిశోధన ప్రాజెక్టులో భాగంగా మేము ఇక్కడ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ మీద పరిశోధన చేస్తున్నాము. టమోటా పంటని 3 రకాలుగా 3 ప్లాట్లుగా డివైడ్ చేసాము. మొదటిది రైతువారీ పద్ధతి, రెండవది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లో వచ్చే డేటాను ఉపయోగించుకొని అది ఇచ్చే సూచనల ఆధారంగా టమోటాకు వాటర్ ఇవ్వడము, క్రాప్ పెస్ట్ డిసీజెస్ ఐడెంటిఫై చేయడము, పెస్టిసైడ్స్ ఇవన్నీ మనం స్ప్రే చేసుకోవడము. తర్వాత 3వ పద్ధతి క్రాప్ వాట్ మోడల్. సాయిల్ వాటర్లో క్రాప్ వాట్ మోడల్ ఉంటుంది. ఆ క్రాప్ వాటర్ మోడల్ ప్రకారంగా గత 25 సంవత్సరాలుగా వాతావరణ డేటా ఆధారంగా, క్లైమేట్ డేటా ఆధారంగా క్రాప్ వాటర్ రిక్వైర్మెంట్ని కనుక్కొని దాని ప్రకారంగా వాటర్ని మనం అప్లై చేస్తాము. ఏవైతే వేస్ట్ వాటర్ లైక్ బట్టలు ఉతికిండే వాటర్ కానీ అలా మనం సంపులో యూజ్ చేసుకునే వాటర్ కానీ ఉంటాయో అవన్నీ తీసుకుంటాం అనమాట. ఒక స్టోరేజ్ ట్యాంక్లో ఆ వాటర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్ చేసుకుంటాం.
ఫిల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక మోటార్ పెట్టుకుంటాం. మోటారు ఒక 0.5 HP మోటార్ పెట్టుకొని ఆ మోటార్ ద్వారా మనము ఒక ప్రైమరీ ఫిల్టర్, సెకండరీ ఫిల్టర్ అని 2 ఫిల్టర్ పెట్టుకొని ప్రైమరీ ఫిల్టర్లో ఏం చేస్తామంటే లోకల్గా మనకి అవైలబుల్ ఉండే శాండు, మొక్కజొన్న కంకులు, మళ్ళీ కోకోనట్ పీచ్తో లేయర్స్గా ఫామ్ చేసుకుంటాం ప్రైమరీ ఫిల్టర్లో. సెకండరీ ఫిల్టర్లో ఏం చేస్తామంటే కోల్ అనేది యూస్ చేస్తాం. ప్రైమరీ ఫిల్టర్లో ఆల్మోస్ట్ అన్ని పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కానీ అక్కడ డిజాల్వ్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ సెకండరీ ఫిల్టర్కి వచ్చేసరికి మనకి ప్యూర్ వాటర్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆ ప్యూర్ వాటర్ అనేవి మళ్ళీ మనం పంపు ద్వారా స్టోరేజ్ ట్యాంక్లో నింపుకొని ఆ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా మనం వాటర్ అనేవి గార్డెన్కి కానీ తర్వాత బట్టలు వాష్ చేసుకోవడానికి అట్లా యూస్ చేసుకుంటాం. ప్రాజెక్ట్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. మేము ఏఐ వాడిన టెక్నాలజీలో ఏమేమి వాడామంటే కొన్ని సెన్సార్లు వాడాము. దాంట్లో సోలనాయిడ్ వాల్వ్, తర్వాత వచ్చి వాటర్ ఫ్లో సెన్సార్, తర్వాత సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, DHT11, తర్వాత రైన్ డ్రాప్ సెన్సార్. ఈ సెన్సార్ల పని ఏంటంటే సోలనాయిడ్ వాల్వ్ వచ్చి వాటర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. వాటర్ ఫ్లో సెన్సార్ ఏంటంటే ఎంత వాటర్ దాని నుంచి పాస్ అయ్యింది అనే వాల్యూస్ కూడా షో చేస్తుంది. ఇంకా సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ ఏంటంటే పంటలో ఎంత తేమ శాతం ఉందో అది డైరెక్ట్ మనకి దాంట్లో సూచిస్తుంది, దాంట్లో ఇంకా సిస్టంలో చూపిస్తుంది. అలాగే రైన్ డ్రాప్ సెన్సార్ ద్వారా ఏం జరుగుతుందంటే వాన పడింది అనే కమాండ్ సెన్సార్లకు ఇస్తుంది. DHT11 దీని ద్వారా టెంపరేచరు, హ్యూమిడిటీ ఎంత వస్తుందో ఇవన్నీ పారామీటర్స్ చూసుకొని అది కమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కమాండ్ ఇవ్వడం వల్ల ఆ టైంలో ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫీల్డ్కి. సంప్రదాయ పద్ధతుల కంటే సాంకేతికత జోడింపుతో రైతులకు లాభాలు చేకూరుతాయంటూ విద్యార్థులు చెబుతున్నారు. సెన్సార్ల నుంచి సమాచారం ముందుగానే స్మార్ట్ ఫోన్లకు చేరడంతో పంటల అవసరాలకు అనుగుణంగా యాజమాన్యం చేపట్టేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.